టీ20ల సిరీస్ లో భాగంగా టీమిండియా జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ లో యువ భారత జట్టు తడబడింది. జింబాబ్వే చేతిలో 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీనియర్లు లేని లోటు జట్టులో కొట్టొచ్చినట్టు కనబడింది. గిల్ సారథ్యంలోని యువకులతో కూడిన భారత జట్టు బౌలింగ్ లో అదరగొట్టినప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలదొక్కులేకపోయారు. భాగస్వామ్యాలు నిర్మించలేక చతికిల పడ్డారు. అందుకు ప్రతిఫలంగా ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ మొత్తంలో బిష్నోయ్ ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ లో మేము భారత జట్టుపై గెలవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్ ఛాంపియన్స్ అయిన టీమిండియాని ఓడించినందుకు గర్వంగా ఉంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనే గెలిచి ముందంజలో ఉండడం మాకు కలిసొచ్చే అంశం. అయితే మేము టీమిండియాపై ఈ రోజు ఇలా గెలవడం మాకు పెద్దగా ఆశ్చర్యాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే సీనియర్లు ఎవరూ లేని యంగ్ భారత జట్టుపై తప్పక ఒత్తిడి ఉంటుంది అని మేము ముందే ఊహించాము. దాన్ని మేము ఈ రోజు సరిగ్గా సద్వినియోగం చేసుకుని ఫలితాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. అయితే టీమిండియాని తక్కువ అంచనా వేయలేము. వారందరూ ఐపీఎల్లో ఛాంపియన్ ఆటగాళ్లు కాబట్టి మేము తదుపరి మ్యాచ్లలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉందని ముగించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.